టీటీడీని ఎవరూ ప్రశ్నించలేదని టీడీపీని మాత్రమే ప్రశ్నిస్తున్నామని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. నెయ్యి సరఫరాకి నందిని డైరీకి సింగిల్ టెండర్కే ఇచ్చారని, ఇందాపూర్ డైరీకి L3 టెండర్కే ఇచ్చారని ఆయన తెలిపారు. మదర్ డైరీ, ఇందాపూర్ డైరీ 130 కోట్లకు టెండర్ దక్కించుకుందని, నిబంధనలకు విరుద్ధంగా 1500 కిలోమీటర్ల నిబంధన 800కి కుదించారని తెలిపారు. తాము పెట్టిన నిబంధనలనే ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా కొనసాగించిందని వెల్లడించారు. టీటీడీ ఒక ప్రకటన ఇచ్చింది. ప్రకటన ఇచ్చి వెబ్సైట్లో దాన్ని పొందుపరచాల. టీటీడీ ఇచ్చినటువంటి ప్రకటనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలు, ఛానళ్ళు ఆ ప్రకటనని చాలా బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చినాయి. టీటీడీ ఆ ప్రకటనని మేము ఇవ్వలేదు అని ఖండించను కూడా లేదు. అంటే టీటీడీ ఇచ్చినట్టుగానే భావించవలసి వస్తుంది. అదే ప్రకటనని బిఆర్ నాయుడు గారు తన ట్విట్టర్లో యథాతథంగా ఉంచటము జరిగింది. టీటీడీని ఎవరు ప్రశ్నించారని వాళ్ళు సమాధానం ఇచ్చినారో అర్థం కావటం లేదు. ఎవరు టీటీడీని ప్రశ్నించింది టీడీపీని. టీడీపీని ప్రశ్నిస్తే టీటీడీ ఎందుకు సమాధానం ఇచ్చింది అన్నది ఆశ్చర్యం. బోలే బాబా మా అసోసియేటెడ్ సంస్థ హెరిటేజ్ అని అన్నట్టుగా, మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ అని హెరిటేజ్ అన్నట్టుగా టీడీపీ పార్టీకి టీటీడీ ఏమన్నా అనుబంధ సంస్థనా అనే అంత పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి అనుమానాలు నిన్న వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా అర్థమవుతుంది. టీటీడీ అన్నా టీడీపీ అన్నా ఒకటేనా అని ఆ ప్రకటన చూసిన వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు. ఆ ప్రకటనలో అది బిఆర్ నాయుడుది కావచ్చు, టీటీడీది కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రకటనలో మొట్టమొదట 484 జీవో ద్వారా కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు టెండర్లలో పాల్గొని 20 లక్షల కేజీల సరఫరాకి 10 లక్షల కేజీలని సరఫరా చేస్తామని చెప్పినారు. కనుక మిగతా 10 లక్షలకు L2 టెండరర్కు మేము ఆ 10 లక్షల సరఫరాను ఇచ్చినాము అని వాళ్ళు ప్రకటించినారు జాతీయ స్థాయి డైరీకి. కానీ 484 జీవో చాలా ఇంపార్టెంట్. ఇది